హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్లో లీస్ట్ 2, లీస్ట్ 3లో నేమ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే పేర్లు లేని వాళ్ళకి సంబంధించి ప్రొసీడింగ్ ఆ యొక్క పత్రాలను ప్రభుత్వ అధికారులు మీకు ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలను కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. దీంతో పాటుగా ఇంటి నిర్మాణం దశల వారీగా జరిగే నేపథ్యంలో ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంటుంది. అంటే ఒక లబ్ధిదారికి ఇంటికి సంబంధించిన ప్రొసీడింగ్ పత్రం వస్తే దానికి నిధులు అనేవి ఎప్పుడు రానున్నాయి, ఎన్ని విడతలలో రానున్నాయి అనే సమాచారం కూడా ఇక్కడ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అనేది అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపుగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే సంకల్పంతో ఉంది అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన నిధులు, 5 లక్షల రూపాయలే కాకుండా ఇసుకను కూడా ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా, అలాగే ఐరన్ అంటే ఏదైతే మెటీరియల్ కావాల్సి వస్తుందో స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి మనకి స్లాబ్కి కావాల్సిన ఇనుప పరికరాలు ఉంటారు కదా అవి, అలాగే ఇంటికి కావాల్సిన సిమెంట్, ఈ సిమెంట్ని కూడా డిస్కౌంట్ ప్రైస్లో మార్కెట్లో 50 రూపాయలు ఉంటే 45 లేదా 40 రూపాయలకే ఆ లబ్ధిదారికి అందించే విధంగా కూడా సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటున్నారనేది పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే చాలామందికి ఈ పత్రాలు అందాయి. అలాగే మొదటి దశ వరకు పూర్తయింది. అసలు ఎన్ని దశలు ఉన్నాయి? 5 లక్షల రూపాయలను 4 దశలలో ఇవ్వనున్నారు. మొదటి దశ ఎప్పుడు అంటే బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి కావాలి. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి కావాలంటే నిర్మాణం వరకు మీరే డబ్బులు అనేవి వెచ్చించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు ధృవీకరణ చేసిన తర్వాత అవును ఒక ప్రక్రియ పూర్తయింది అన్న తర్వాత మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఇస్తారు. రెండో విడత దర్వాజా వరకు పూర్తవుతే 1,25,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. మూడో విడత స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 వరకు మీ ఖాతాలో జమ అవుతాయి. నాలుగో విడత ఈ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయింది అని అధికారులు భావిస్తే మరొక 1,00,000 రూపాయలు. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు అనేవి లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తుంది అన్నమాట. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను మంజూరు చేశారు, ఇంకా ఎన్ని ఇండ్లను మంజూరు చేయాల్సి ఉన్నది అనే సమాచారాలు మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి రోజు 71,000 మందికి సుమారుగా ఇండ్లను మంజూరు చేస్తే ఇందులో 47 ఇండ్లకి మాత్రమే ఇప్పటి వరకు పత్రాలు అనేవి అందించడం జరిగింది. అంటే 47,000 మంది లబ్ధిదారులను మాత్రమే ఇప్పటివరకు పత్రాలు అందించడం. ఇందులో పునాది వరకు పూర్తయిన ఇండ్లు దాదాపుగా అంటే బేస్మెంట్ వరకు సంబంధించి వచ్చిన ప్రక్రియలో 18,000 వరకు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇలా ఉంది. అయితే రెండో దశలోకి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటి వరకు 2,20,000 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో కలెక్టర్లు ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 కంటే ఎక్కువనే శాంక్షన్లు కూడా చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల నుంచి 2 లక్షల మధ్యలో ఇండ్లను కలెక్టర్లు శాంక్షన్ చేయాల్సిన ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు కూడా తాజా సమాచారాలు వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు, లోటు బడ్జెట్ ఉన్న హామీలపై వెనక్కి తగ్గామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ చూసుకోవచ్చు. విడతల వారీగా ఇండ్లను మంజూరు చేస్తున్నట్లుగా వారు వివరించడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు మనం మొత్తం సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్లను మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు మంజూరైనవి 47,000 ఇండ్లు, పునాదుల దశలో ఉన్నవి 9,000, గోడలు పూర్తయినవి 1,800, స్లాబ్లు పూర్తయినవి 388 అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇసుకే తదితర మెటీరియల్ని కూడా ప్రభుత్వ అధికారులే సరఫరా చేస్తున్న సమాచారం కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.